పేరు పక్కన డిగ్రీ కోసమో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసమో చదివితే మీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్లో నువ్వు ఒకటిగా మిగిలిపోతావు. అదే చదువు సొసైటీని ఎంతో కొంత చేంజ్ చేయడం కోసం చదివితే అదే కాలేజ్ చరిత్రలో నిలిచిపోతావు. ఏ లాజిక్ లేకుండా మాట్లాడే ప్రతి గ్రాడ్యుయేట్ ఎదవే, ప్రతిదానికి బూతులు మాట్లాడే ప్రతి పోస్ట్ గ్రాడ్యుయేటు పోరంబోకే. చదువుకి ఏజ్కి సంబంధం లేదు. 80 ఇయర్స్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి పట్టా తీసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. సో నీకు ఎప్పుడు సో చేస్తే అప్పుడు చదవడం స్టార్ట్ చేయి. దట్ ఈస్ ద రైట్ టైం. ఈ ఎడ్యుకేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్ బ్లాక్ బోర్డు వైట్ చాక్ పీస్ అంటారు. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడంతా డిజిటల్ యుగం నడుస్తుంది. నువ్వు ఎక్కడి నుంచైనా ఏ మ్యాటర్ అయినా నేర్చుకోవచ్చు. దానికి కేవలం హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటే సరిపోదు, నీకు ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఫ్యూచర్లో నీ ప్రొఫెషన్ బెగ్గింగ్ అయినా సరే మినిమం ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ. అప్పుడే నీకు ఎవడి దగ్గరికి వెళ్తే ముష్టేస్తాడో, ఎవడిని అడిగితే తిట్టి పంపిస్తాడో తెలుస్తుంది. నీకు ఫీజు కట్టే స్తోమత లేకుంటే అట్లీస్ట్ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసి అయినా చదువుకో. ఎందుకంటే ఈ కపట సొసైటీలో సర్వైవ్ కావాలంటే లోడెడ్ గన్ లాగా నీ మైండ్ నాలెడ్జ్తో నిండిపోయి ఉండాలి. మరి వితౌట్ ఎడ్యుకేషన్ సక్సెస్ కాలేమా అంటే అవ్వచ్చు. కానీ నీ టాలెంట్కి ఎడ్యుకేషన్ యాడ్ అయితే నీ సక్సెస్ రేటే పెరుగుతుంది, నీ గోల్డెన్ టైమే సేవ్ అవుతుంది. ఒకవేళ నీకు చదివే ఇంట్రెస్ట్ లేకుంటే సొసైటీలో అయినా యాక్టివ్గా ఉండు చాలు. అన్నీ అదే నేర్పిస్తుంది. కొన్నిసార్లు చెప్పి నేర్పిస్తుంది, తప్పు చేస్తే కొట్టి కూడా నేర్పిస్తుంది. అయినా మారకుండా విలనిజం చూపిస్తా అంటే జైల్లో పెట్టైనా నేర్పిస్తుంది. ఒక సొసైటీ 100 లైబ్రరీలతో సమానం. అన్నీ విచ్చలవిడిగా నేర్చుకోవచ్చు విత్ జీరో ప్రైస్. 18 ఇయర్స్ నిండగానే పిలిచి మరీ ఓటర్ ఐడి ఇప్పించే కొంతమంది రాజకీయ నాయకులు అదే చదువైపోయిన వ్యక్తికి 30 ఇయర్స్ వచ్చినా ఒక చిన్న జాబ్ కూడా చూపించట్లేదు. ఎందుకు? మీకు ఓటు వేయడానికి పనికొచ్చిన వ్యక్తి వర్క్ చేయడానికి పనికిరాడా? జస్ట్ ఆస్క్ మీ.